అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపర్ అండ్ బ్రోషా విజయవాడ నుంచి. ఈ రోజు కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ అయితే వచ్చినాయి. అలాగే న్యూ ఇయర్ కి కొన్ని గిఫ్ట్స్ అయితే అడుగుతున్నారు. సో అవి కూడా చూపిస్తాను. చూపించి వాటి ఒక డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా మనం ప్రొడక్ట్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మన న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వడానికి యాక్చువల్గా స్పెషల్ గిఫ్ట్ అనమాట. ఇది మీకు వచ్చేటప్పటికి మనం ఎవరికైనా ఫ్లవర్ ఇస్తాం కదా, విత్ రోజ్ ఫ్లవర్ లాంటివి ఇస్తూ ఉంటాము. సో గిఫ్ట్కి, సో దాని పర్పస్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్లవర్ వాల్ హ్యాంగింగ్, చక్కగా ఇంట్లో వాల్ హ్యాంగింగ్ పెట్టుకోవడానికి మనకి గిఫ్ట్ ఐటమ్ అనమాట. అలాగే ఏదైతే ఈ హోల్డర్ ఉందో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటో కానీ, అలాగే మనం ఎవరైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటో కానీ, లేదంటే మన ఫోటో కానీ, మన పిల్లల ఫోటో కానీ ఇలా వేసి చక్కగా మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు విత్ ఫోటోతో. అలాగే వెనకాల హుక్ కూడా వస్తుంది హ్యాంగింగ్ చేసుకోవడానికి మీకు. సో హుక్ కూడా వస్తుంది. ఇంకోటి ఇది హైట్ వచ్చేటప్పటికి 12 to 14 inches వస్తుంది. ప్లస్ అది కాక విత్ లాకర్డ్తో అనమాట. చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. సో గోల్డ్ పాలిష్ విత్ లాకర్డ్ ప్యూర్ బ్రాస్ అనమాట. సో ఎవరికైనా స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వడానికి న్యూ ఇయర్కి కాదు, అంటే నేను న్యూ ఇయర్ అని చెప్పట్లేదు, ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్కి కానీ, లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ, గెట్ టుగెదర్ ఫంక్షన్స్ కానీ, కార్పొరేట్ గిఫ్టింగ్ కానీ అన్నిటికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇదొక మోడల్. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి డబల్ డోర్ వాల్ హ్యాంగింగ్ అనమాట. డోర్ హ్యాండిల్స్, ఇంతకుముందు మీకు డోర్ హ్యాండిల్స్ చాలా చూపించాను. ఇందులో స్పెషల్ మోడల్. యాక్చువల్గా ఇది ఒక డోర్కి, ఇది ఒక డోర్కి. అలాగే మీకు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డోర్కి దగ్గర ఒక 1 inch అనేది మీకు ఇక్కడ లోతు వస్తుంది. సో దీనివల్ల మనం పట్టుకుని ఓపెన్ చేయడానికి ప్లేస్ అనమాట ఇది. అలాగే మీకు స్క్రూ, ఒకదానికి వచ్చేప్పుడు 2 స్క్రూస్ వస్తున్నాయి ఇక్కడ మీకు, థ్రెడ్డింగ్ స్క్రూస్ అనమాట. సో డబల్ డోర్ వచ్చినప్పుడు ఇది మన పూజా రూమ్ కైనా పెట్టుకోవచ్చు, లేదంటే పూజా రూమ్ కానీ, లేదంటే మెయిన్ ఎంట్రన్స్ డోర్, ఇంటి మెయిన్ సింహద్వారానికి కానీ, పూజా రూమ్ డెకరేషన్ కానీ, లేదు లివింగ్ రూమ్లో డెకరేట్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇది అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే హైట్ వచ్చేటప్పటికి మనకి ఒక 12 inches హైట్ వస్తుంది. వెడల్పు వచ్చేటప్పటికి కూడా మనకి 10 inches వస్తుంది. సో లోటస్ డోర్ హ్యాండిల్స్ అనమాట. మీకు హెవీ వెయిట్తో వస్తున్నాయి. సో హెవీ వెయిట్ వస్తుంది కాబట్టి ఇంకా లాంగ్ లైఫ్ అలాగే ఉండిపోతాయి. మీరు ఫిట్టింగ్ కరెక్ట్గా చేస్తే ఇంకా ఎన్ని సంవత్సరాలే, ఇంకా లాంగ్ లైఫ్ అనమాట. అంత హెవీగా ఉంటుంది. చాలా చాలా స్పెషల్ మోడల్. సో డబల్ డోర్ ఇవి స్పెషల్గా చేసిన లోటస్ డోర్ హ్యాండిల్స్ విత్ లాకర్డ్ ఫినిషింగ్తో కూడా వస్తున్నాయి మీకు, ప్యూర్ బ్రాస్. సో ఇప్పుడు చూపిస్తుంది వచ్చేటప్పటికి స్పెషల్ వాల్ హ్యాంగింగ్స్. ఇంటి సింహద్వారం పైన, లేదంటే పూజా రూమ్ పైన, లేదంటే లివింగ్ రూమ్ డెకరేషన్కి. అంటే యాక్చువల్గా చుట్టూ మన ఫొటోస్ పెట్టి ఆ ఫొటోస్ పక్కన చక్కగా ఇలాంటి డిజైన్స్ పెట్టినా, ఏదైనా సీనరీస్ అంటించినప్పుడు ఆ పక్కన ఇలాంటి డిజైన్స్ పెట్టినా కూడా చాలా చాలా బాగుంటాయి, ఈ వాల్ ఆర్ట్ కాబట్టి. అలాగే చూడండి చక్కగా వీళ్ళు మనకి ఎలా ఉన్నారంటే దేవతలు లాగా ఉన్నారు, గంధర్వ దేవతలు అలా ఉన్నారనమాట. సో అలాగే ఆకారం వచ్చేమో స్త్రీ ఆకారం. సో అలాగే వాళ్ళ రెక్కలు, అలాగే వాళ్ళ చేతిలో చూడండి, వాళ్ళ చేతిలో ఫ్లవర్ ఇక్కడి నుంచి పట్టుకుంటే అది పై ఫ్లవర్తో కాడ పట్టుకుంటే కింద ఫ్లవర్ కూడా కాడ, మధ్యలో వచ్చేటప్పటికి పువ్వు, చుట్టూతో ఆకులు అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. అలాగే కిరీటం, వాళ్ళ ముఖము, అలాగే వాళ్ళ కళ్ళు తెరిచి చూడటం. సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. సో మనం ఇంట్లో వాల్ హ్యాంగింగ్గా స్పెషల్ డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోవాలి, ట్రెడిషనల్ లుక్గా ఉండాలి, అలాగే చాలా చాలా స్పెషల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలనుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళకు చీర కానీ, తర్వాత ఆ పాదాలు కానీ, అంటే వాళ్ళు ఎగురుతున్నట్టు ఆ పాదాలు. అలాగే మీకు ఇక్కడ హోల్స్ చూడండి, ఇక్కడ ఛాతీ దగ్గర ఒక హోల్ వచ్చింది, అలాగే లెగ్స్ దగ్గర ఒక హోల్ వస్తుంది. సో పెద్ద హోల్సే వస్తున్నాయి. సో ఫిట్టింగ్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ వాల్ ఆర్ట్ని నేను ఒక పూజా రూమ్ కని చెప్పను, లివింగ్ రూమ్ కని చెప్పను, మెయిన్ ఎంట్రన్స్ చెప్పను, ఎక్కడైనా సరే అన్ని రకాలుగా మనం యూటిలైజ్ చేసుకునే డిజైన్ అనమాట. ఈవెన్ మీరు షోరూమ్స్ దగ్గర అంటించుకున్నా కూడా వచ్చే కస్టమర్స్ని కూడా అట్రాక్ట్ చేస్తాయి ఇలాంటి స్ట్రక్చర్స్, ఇలాంటి ఆర్ట్ అనేది. సో చాలా చాలా స్పెషల్గా ఉంటే ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. ఒక్కొక్క హైట్ వచ్చేటప్పటికి 12 inches వస్తుంది అనమాట. సో ఇవి ఎగురుతున్నట్టు ఉంటారు వీళ్ళు. ఇదొక కలెక్షన్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న
ఏదైతే ఆర్ట్ చూస్తున్నారో ఈ ఆర్ట్ వచ్చేటప్పటికి మనకి లాయర్లు, జడ్జెస్, అలాగే ఎవరైనా ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్, అలాగే వాళ్ళ ఇంట్లో కానీ ఆఫీసెస్లో కానీ డెకరేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే సీనియర్స్కి ఎవరికైనా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి, గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే న్యాయదేవతని ఇలా గిఫ్ట్ ఇస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాల గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. సో ఇది యూనిక్గా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. బట్ అందరికీ తెలిసిందే గిఫ్ట్. సో దీని మీనింగ్ కూడా, ఈ యొక్క స్ట్రక్చర్ అంటే ఈ యొక్క ఐడల్ మీనింగ్ కూడా అందరికీ తెలిసిందే. సో ఇది ఇవ్వటం వల్ల కూడా వాళ్ళల్లో కూడా ఒక మంచి ఇంప్రెషన్ కూడా వస్తుంది మన మీద ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటుంటే. అలాగే ఇంట్లో డెకరేషన్ చేసుకుంటే అన్నిటితో పాటు ఈ యొక్క ఆర్ట్ని కూడా, ఈ యొక్క విగ్రహాన్ని కూడా, ఈ ఐడల్ని కూడా మనం చక్కగా టీపాయ్ మీద కానీ, లేదంటే ఆఫీస్ టేబుల్స్ మీద కానీ, లేదా షాప్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ యొక్క స్ట్రక్చర్ని. సో చాలా చాలా బాగుంటుంది. హైట్ వచ్చేటప్పటికి మీకు ఒక 10 inches పైనే వస్తున్నారు. అలాగే మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. న్యాయదేవత ఒక ఐడియల్. సో జడ్జెసే కొనాలి, లాయర్లే కొనాలని లేదు, అందరూ చక్కగా హోమ్ డెకరేషన్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్స్ ఎ మీనింగ్ఫుల్ కాబట్టి సో అందరికీ యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నాను. సో ఇదొక కలెక్షన్. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి రీస్టాక్ ఐటెంలో స్పెషల్ యానిమల్ క్యారెక్టర్ ఉర్లీ అనమాట. యాక్చువల్గా ఇక్కడ మీకు చూస్తూ ఉండింటే నిజంగా మనకి మంకీ ఎలా ఉంటుందో ఆ ఒక్క మొత్తం హెయిర్ చూడండి, మొత్తం అంతా హెయిర్. అలాగే మంకీకి అంటే కోతికి ఉన్న వేళ్ళు, ఆ వేళ్ళు కూడా చూడండి, అది కూర్చున్న విధానం కూడా చూడండి. మనకి కొండ మీద కూర్చున్న కోతి ఎలా ఉంటుందో సేమ్ అలాగే కూర్చుని ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి ఇలాంటివి ఇంట్లో ఉంటే బాగా అట్రాక్ట్ అవుతారు. చెవులు, మూతి, అలాగే ఆ పైన ఉర్లీలో మనం పూలు పోసి అవి పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఈ మధ్యన కొన్ని దిష్టికి మనకి కోతి బొమ్మ ఒకటి నాలుక బయట పెట్టినట్టు ఫోటోలు తీసి అవి దిష్టికి పెడుతున్నారు. యాక్చువల్గా ఆ ఫోటోని ఎవరు చూసినా కూడా వెంటనే అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇలాంటివి ఏంటంటే క్యారెక్టర్స్ కొంచెం మన ఇంటికి వచ్చే వాళ్ళని తొందరగా ఆకర్షించబడతా ఉంటాయి. అంటే వీటి యొక్క రూపాలను బట్టి ఆకర్షితులు అవుతూ ఉంటారు. సో ఇది మనం ఒక నెగిటివ్ ఎనర్జీని అంటే నెగిటివ్ ఎనర్జీని దూరంగా ఉంచడానికి కూడా మనం వాడచ్చు. అలాగే హోమ్ డెకరేషన్ పీస్గా కూడా వాడచ్చు. అలాగే ఇలాంటి ఉర్లీలు ఏంటంటే ఎక్కువ పిల్లలకి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇంట్లో కూడా పెట్టుకున్నా కూడా. సో కోతి ఉర్లీ అనమాట. సో దాని యొక్క స్ట్రక్చర్ కానీ షేప్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి ఉర్లీ, దాని చేతితో పట్టుకున్న ఉర్లీ, అలాగే దాని తోక, ప్రతిదీ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. సో హైట్ వచ్చేటప్పటికి మనకి ఇది 14 inches హైట్ వస్తుంది. అలాగే ఇక్కడ దాని ముఖం వరకు, అలాగే ఉర్లీతో కలిపితే 1.5 feet హైట్ వస్తుంది అనమాట. సో అలాగే మీకు ఇది వచ్చేటప్పటికి బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది, షైనీ లుక్తో. చాలా చాలా బాగుంటుంది. దాని ఒక మూతి కానీ, చెవులు కానీ, ఇలా ఒంటి నిండా హెయిర్ ఉన్న బొమ్మలు, అంటే ఆంజనేయ స్వామి అవ్వచ్చు, కోతి బొమ్మ అవ్వచ్చు, ఇలాంటి హెయిర్ ఉంటే మాత్రం వాటి జోలికి ఈ రోమాలు ఎక్కువ ఉన్న ఏదైతే ప్యాటర్న్స్ ఉంటాయో వాటికి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే శక్తి అనేది ఉంటుంది. అలాగే మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు రోమాలు అనేది ఎక్కువ ఉంటాయి. సో ఇది మనం అన్ని రకాలుగా వాడచ్చు. ఒకటి దిష్టికి, ఒకటి ఏంటంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండటానికి, ఇంకోటి అందానికి, అలాగే పిల్లలకి అట్రాక్షన్గా ఉండటానికి. సో అన్ని రకాలుగా వాడచ్చు అనమాట. సో ఇదొక రీస్టాక్ కలెక్షన్. సో మీకు ఎన్నో ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే చూపించాను. ఇప్పుడు చూపించేది చాలా చాలా స్పెషల్ అభయ ఆంజనేయ స్వామి. సో అభయ ఆంజనేయ స్వామి అడుగున్నర ఎత్తులో అనమాట. చాలా చాలా బాగుంటారు. ఇంట్లో మనం అలంకారంగా పెట్టుకున్న గుమ్మానికి ఎదురుకుండా ఆయన ఒక గంభీరానికి ఏ దుష్టశక్తి అయితే ఏది మన ఇంట్లోకి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎంటర్ అవుతే ఉండదన్నమాట. అలాగే ఆయన గద, ఆయన చేతిలో పట్టుకున్న గద, అలాగే ఆయన అభయహస్తం, ఈ డీటెయిలింగ్ చూస్తే మీకు గోల్డ్ యాంటిక్లో వస్తుంది, షైనీ లుక్లో. రేఖలు, వేళ్లకున్న రేఖలు, అలాగే ఆయన ఒక పాదం చూడండి, పాదం ఒక వేళ్ళు, అలాగే ఆయన పాదం కింద చిన్న పీఠం మీద కాళ్ళు పెట్టినట్టు, అలాగే కాళ్ళకున్న కడియాలు, సాలిడ్ ఫినిషింగ్తో వస్తున్న కాళ్ళు,
ఆయన ఒక శరీరము, ఆయన శరీర ఆకృతి, అలాగే ఆయన ఒక ముఖము, ఆయన ముఖము కళ్ళు తెరిచి చూస్తున్నట్టు, అలాగే ఆయన గెడ్డము, కిరీటము, అలాగే కిరీటానికి ఒక చక్రము. సో ప్రతిదీ కూడా వర్ణించాలే కానీ ఎంతో ఆకర్షణంగా, ఎంతో శక్తిగా ఉన్న విగ్రహంలాగా కనిపిస్తూ ఉంటుంది పద్మపీఠంలో అడుగున్నరలో. అలాగే స్వామివారు వచ్చేటప్పటికి మనకి సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి స్వామివారి యొక్క హెయిర్ కూడా, ఇక్కడ హెయిర్, అలాగే కిరీటం ఒక డిజైన్ చూడండి. స్వామివారికి మూతి, ఎప్పుడైనా మన ఆంజనేయస్వామిని డైరెక్ట్గా చూస్తే తెలీదు, సైడ్ నుంచి చూస్తే ఆ మూతి యొక్క డిజైన్ కూడా తెలుస్తుంది. అలాగే వెనక భాగం, సో స్వామివారి యొక్క వెనక భాగంలో ఆయన కూర్చున్న పీట, అలాగే తోక. యాక్చువల్గా కొన్ని చోట్ల మనకి నేను చెప్తున్నాను, కొన్ని చోట్ల స్వామివారి తోకకి సింధూర రాసి గంట కట్టి ప్రత్యేకంగా వాలిగ్ర పూజ అని కూడా చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది వాలిగ్ర పూజ అని, వాలి పూజ అని చెప్పి. ఎందుకంటే ఈయన సాక్షాత్తు శివస్వరూపం, సో శివుడి అంశ. యాక్చువల్గా చాలామంది ఏంటంటే రాముల వారి సహాయం కోసం శివుడే ఆంజనేయ స్వామి రూపంగా వచ్చారంటారు. అలాగే ఎక్కడైతే శివుడు ఉంటాడో అక్కడ శక్తి కంపల్సరీ పార్వతీదేవి ఉంటుంది కాబట్టి పార్వతీదేవి ఆయన తోకలో ఉందని చెప్తారు. ఆయన తోకే పార్వతీదేవి. సో శివశక్తుల కలయిక ఇక్కడే ఉందని చెప్తారు. అందుకనే ప్రత్యేకంగా వాలాగ్రి పూజ అని చెప్పి, వాలి పూజ అని చెప్పి హనుమంతుడికి తోకకి ప్రత్యేకమైన పూజ ఆరాధన కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా అందరికీ తెలిసిందే, కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో ఇంట్లో ఎవరైతే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టుకుంటారో, ప్రసన్నాంజనేయ, భక్తాంజనేయ, లేకపోతే వీర హనుమాన్, లేదంటే అభయాంజనేయ, లేకపోతే మనకి పంచముఖి హనుమాన్, ఏ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు అయితే దరిచేరవు. అలాగే ఈయన ఉపాసన చేయటం వల్ల మనకు అష్టసిద్ధులు అనేది, ఉపాసన బలం ఎక్కువ ఉండి ప్రత్యేకంగా ఉపాసన చేసే వాళ్ళకి అష్టసిద్ధులు అనేది ప్రాప్తిస్తాయి. ఇది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను, అది నిజం. ఎందుకంటే అష్టసిద్ధులకే నవనీత ప్రదాత ఆయన. సో అష్టసిద్ధులు అనేది కూడా ఆయనకి వరంగా వచ్చినాయి అన్నమాట. సో ఈయన్ని పెట్టుకోవడానికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనం అలంకారంగా దిష్టికి పెట్టుకుంటాం. అలాగే దుష్ట శక్తులు అనేది, చెడు శక్తులు అనేది ఇంట్లో ప్రవేశించకుండా, అది షాప్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఏదైనా ఫ్యాక్టరీలు అవ్వచ్చు, లేదంటే ఏదైనా కార్యాలయాలు అవ్వచ్చు, ఆఫీసెస్ అవ్వచ్చు, ఎక్కడైనా స్వామివారిని చక్కగా గుమ్మానికి ఎదురుగుండా పెట్టుకోండి. సో అడుగున్నరలో వస్తున్న హై ప్రీమియం క్వాలిటీ అనమాట. సో ఇదొక కలెక్షన్. సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి. ఉంటానండి. మణికుమార్, కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్, బందర్ రోడ్, 1 టౌన్, విజయవాడ.